నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన డాక్టర్స్ క్వార్టర్స్ ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎస్ఐ ఆధ్వర్యంలో త్వరలో డిచ్పల్లిలో సీఎంసీ ఆసుపత్రి పునరుద్ధరణకు ట్రస్ట్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సీఎంసీకి 125 సంవత్సరాల చరిత్ర ఉందని వెల్లడించారు. ఈ ఆసుపత్రి కుష్టు వ్యాధిగ్రస్తులకు అనేక సేవలు అందించిందని తెలిపారు. తిరిగి సీఎంసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించడం మంచి విషయమని అన్నారు. సీఎం రేవంత్ తో మాట్లాడి మెడికల్ కాలేజ్ పునఃప్రారంభమయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. సీఎంసీ ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇక సీఎంసీ ఆసుపత్రి కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్రస్ట్ సభ్యులకు తెలిపారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు ఇక్కడ 2003లోనే మెడికల్ కళాశాల ప్రారంభించి 2008 వరకు నడిచి కొన్ని అనివార్య కారణం వల్ల ఆగిపోయిన సందర్భం మళ్ళీ వాళ్ళే ముందుకొచ్చి మెడికల్ కళాశాలని ప్రారంభిస్తామని చెప్పడం, ఇలా డాక్టర్స్ క్వార్టర్స్ని నేను మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి విద్య వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి ఉంది. సో నాకు పరిపూర్ణ నమ్మకం ఇక్కడ ప్రారంభం కావాలని తలపెట్టినటువంటి మెడికల్ కళాశాల త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీని ప్రపోజల్ ఎంసీఐకి పంపించి 2025 నాటికి మళ్ళీ సిఎస్ఐ కాంపౌండ్ డిచ్పల్లిలో మెడికల్ కళాశాలని ప్రారంభించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నేను నిన్న చెప్పిన నిజామాబాద్లో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది, ఇంకొక మెడికల్ కళాశాల కూడా అవసరం ఉంది. ఒకటి సిఎస్ఐ గారు సంస్థ వారు ముందుకు వచ్చారు కాబట్టి ఈ సంస్థకి అన్ని పర్మిషన్లు ఇప్పించి ప్రభుత్వ పరంగా అన్ని సహకారం అందించి నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందించే సంస్థ కాబట్టి ప్రభుత్వ పరంగా వారికి సంపూర్ణ. తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేక కలకలం రేపుతుంది.